slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. ఏందేమో లేట్లెస్ చూస్తాను చూసిన కానీ మాట్లాడగా నువ్వు ఊకపోతే ఏం చేస్తానే పని అనేగా ఊపుతుంది ఆగు మళ్ళీ ఎందులో పడతావు బార్కావు అంట అదే సాయి ఇన్ని మొగుడిని మోని కాబట్టి బాడకావన్నా ఇంకొకడైతే ఇంకొకటి అంట మూసుకొనుడు వామ్మో ఇంకొకట దీన్ని ఇచ్చేసి పడితే ఇష్టం వచ్చి తిడుతుంది పూర్తిగా ఏమో గులుగుతానవేరా సుజాత ఆకలి ఊకి గజ్జలకెళ్ళి ఎన్ను పూజ ఆకలి వస్తుంది జర ఊకి రాదే దండం పెడతా కానీ ఎందిరా బాడకావు ఏందిరా ఏమనొస్తుందిరా నీకేమనొస్తుందిరా గజ్జలకెళ్ళి ఎన్ను పూజ ఆకలి వస్తుంది అబ్బో ఈయనకట గజ్జల నుంచి ఎండు పూసలు దాకా వస్తుందా రోడు వచ్చింది చాలు కానీ బాగా మాట్లాడుతున్నావు కానీ సుజాత అమ్మతోడే నిజంగానే వస్తుంది నీతో అబద్ధం ఆడతానే నేను నొస్తుంది తీసుకుపోయినప్పుడు తెలియదారా ఎవడో నా గోషిగాని తినాలకు ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు 3 రోజుల మొదలు తీసుకోపోతివి ఊకిగా అట్లా కాదే గోషిగాడు కాదే మా ఊళ్ళో తాతల్లో పెదరైందే నీ చట్టం నాకు మాటలు మధ్య ఊకో అందుకే 3 రోజుల చెత్త రాత్రి నొప్పిస్తున్నావు మరి ఊకాలే మరి తీసుకుపోయినావు కదా తీసుకుపోయినప్పుడు తప్పది ఊకో అదే మనుషుడు మంచిగుడు ఓనా అందాల మొగడ ఏందే నువ్వు ఊగుతావా సరే గాని ఆడదాళ్ళకి పెద్ద గోసు వస్తున్నావండి ఏందే ఊగితే ఆడదాలే కనవాలే కానీ గోషి పోసుకుంటా కనవడా నీకు ఊకు నీతో ఇంకా మస్తు పని ఉంది మొత్తం ఊగిరా మస్తుకి వద్దా నస్సాను కాలియాలి నన్ను దినాలకు తీసుకుపోతాడా వీడు ఇంకా తీసుకుపోయిందే కాక వాళ్ళలో ముందు ఇద్దే అద్దే అని ఇంకా ఎగస్ట్రాలు ఒకటి విన్నాసియాల మంచిగా అనకు కొడతా అమ్మయ్యా ఈ 2-3 గిన్నెలు ఏమో ఊళ్ళో పోయి ఆ గోళాలు తెచ్చుకుంటా ఇగో ఇవి కూడా దామో కాదే నేను దిలో కడతా ఇవి అంటే మనము నిన్న వండుకొని తిన్నాం కాబట్టి తోమినాం అంటే దానికి లెక్క ఉంటుంది కానీ ఇవి ఎందుకే ఇవి ఎప్పుడో మూలకున్నా ఇవి గిఫ్ట్ తెచ్చినాం మర్యాదగా తోమ అన్నం అనుకో అటు మీద ఉన్న పెద్ద పెద్ద గిన్నెలను తెచ్చేస్తా పో ఇది నన్ను తోపించి చంపేటట్టు దీన్ని ఏం చేయాలంటే ఎలకల పనులు నిజం దీన్ని చంపాలి అమ్మా దీని ఆలుమంట అబ్బో అమ్మో ఇదేంద్రో పొద్దుగాల పోదామంటే రాలేదు అమ్మ తెల్లారనే ఈ అమ్మ ఇదే పని వచ్చాడు కదా ఏమన్నా అమ్మ ఇది తట్టు అమ్మ అయ్యో అమ్మ తప్పు అమ్మయ్యా అమ్మ ఎంత నిమ్మలమైందా అమ్మ అమ్మయ్యా గింజలన్నీ మూలకు పడ్డ గింజలన్నీ తీసుకొచ్చింది నేను సంగతి చెప్తాను నేను గిన్నెలు దోరదమ్మా అన్నీ ఆడతాను అమ్మో మళ్ళీ వస్తుంది అమ్మ ఈ అమ్మ ఇప్పుడే పోతే మళ్ళీ వస్తుంది అమ్మ 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 ఎటు వచ్చి పడతలేరు దేవుడా గిన్నెలు నా కూడా పెట్టింది నాకేమి ఇట్లా ప్రాబ్లమే ఏమని చెప్పుకోరా దేవుడా అబ్బో మళ్ళీ ఈ అమ్మ ఇట్లా కూర్చున్నా లేదా అమ్మ ఈ గిన్నెలు నా పాలన పెట్టినాయి అమ్మా అమ్మ ఈ ఎండ కూడా తగిలింది అమ్మ అమ్మ అమ్మ
ఈ అమ్మ ఏందిరా ఇది గిట్ల పెట్టింది అమ్మ కడికింత వస్తుంది అమ్మ ఒక్కసారి వస్తే ఏమోనేమో ఏమన్నా కానీ అమ్మ ఈ అమ్మ ఎండ కూడా తగిలింది అమ్మ ఈ అమ్మ ఏమన్నా కానీ అమ్మ మొత్తం వచ్చాకుంటాను ఈ అమ్మ ఎంతసేపు అని కూర్చున్నాను అమ్మ 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 ఇక మళ్ళీ సార్ రానుకుంటారా ఇక అమ్మ అమ్మ ఈ నీళ్ళు అసలు ఏమో ఏం చేతులు అమ్మ ఏమో నీళ్ళు వస్తులు నా పిల్లలను వెళ్తా వసేయ్ సుజాత ఉన్నావే ఓ సుజాత ఈ అమ్మ దీనికి తినమడదు కానీ ఏదైనా ఒకటి సప్పుడు చేయాలి ఇక లాభం లేదు ఇక వసేయ్ సుజాత రాయే ఎక్కడతావే మళ్ళీ ఏందో ఉడుకుతాడు ఈ పాడుతావు ఏ అయిందా అగో ఏటు వెండిడు లేడు అగో ఏమో సప్పుడు అయింది సుజాత అగో బాత్రూమ్ డోర్ కొడతాడైంది ఏంద్రా పాడుకోవు ఏమో బాత్రూమ్ లో వచ్చి సుజాత సుజాత అని వస్తాను ఏంద్రా ఓ సుజాత నీ అమ్మాయి నేను దొడ్డికి పోయింది నువ్వు దొడ్డి పోతే నేనేం చేయాలరా ముండ కొడక ఎక్కకొచ్చి ముడ్డిగాడు కన్నారా గట్ల కాదే బాత్రూమ్ నీళ్ళన్నీ అయిపోయినాయి చెంటలన్నీ ఆడుతున్నాయి లోపల అంతా ఒక్కటే ఉడకపోతా అయ్యో ఈ బాడకావుతో నాకు సాగొచ్చింది అరే బాడకావు అయితే ఒక పని చేయరా ఆ చెమటతోనే నీ ముడ్డి కడుక్కోరా గీసెంట్ నువ్వు జోక్ చేయకే అంత చెమటతో ఆడుతుంది అంత ఎండిపోతుంది చెల్లిందా రా అంటున్నావు ఇంకెడికి రావాలి వచ్చి లోపల చూడాలా అవును ట్యాంక్ నీళ్ళు ఏం చేసినావు ఫస్ట్ చెప్పి నాకు నువ్వు ముచ్చట చెప్పు అట్లా కాదే సుజ్జి ఒక్కసారి పోతేనేమో ఏం కాకపో 6 సార్లు పోయింది అందుకనే అయిపోయినాయి నీళ్ళని 6 సార్లు పోయినవా నువ్వు మనిషి వద్దున్న పోదు రాత్రిట్లా పోయినావు అన్ని సార్లా ఏం చేయమంటే దొడ్డి పెట్టింది పోయినా అయితే అందులోనే సావురా నువ్వు నువ్వు ఇట్లా అంటాం మరి చెప్తా చూడు నువ్వు ట్యాంకులో నీళ్ళు పోయి పొయ్యాను నేను ఏం చేసుకుంటూ చేసుకోపా నువ్వు పోయేలా అనుకో మరి ఇట్లా బయటకు వస్తా నేను ఓరి ముద్రష్టపడు అంత పని చేయకరా వేసి తాగు ట్యాంక్ నింపి తాగు మోటార్ వేసి తాగురా అందులోనే ఉండు అమ్మాయా అమ్మ ఆహా ఎంత హ్యాపీగా ఉంది ప్రపంచ యుద్ధంలో గెలిచినట్టు అయిపోయింది ఏమైంది అట్లా చూస్తున్నావు కొంపదీసి నువ్వు ఇట్లా పోతావు ఏంది పోకు అంత గబ్బు ఆశలు వస్తుంది నీ నోట్లో మన్ను వత్తు కదరా గిన్నెందిరా గట్ల బోర్లిచ్చుకున్నావు ఏం చేయమంటావే ఎండగొట్టబట్టే మరి ఏం చేయాలో అందుకని ఎత్తి పెట్టుకుని పోయినా అరే ఎండ కొడితే ఏదన్నా ఒకటి పెట్టుకొని పోతా రగ్గది పెట్టుకొని పోతా రగ్గ చాయ్ గిన్నె శరం తప్పిన మొక్కపడా ఏం చేయాలి కడుపులో గురుగుడు అనబట్టే ఆడ కూర్చోనే మళ్ళీ ఇటురు కూడా అటురు కూడా ఎటు వచ్చేవాడక గిన్నె ఎత్తుకొని పోయినా మరి ఏం చెప్తారు చెప్పు నీ చెత్తక్షరమన్నా లేకపోయా మొగడ ఇంకా అందానికి గిన్నె పెట్టుకొని పోయినా అని చెప్తానవా ఆవుగా నీకు ఎందుకు పెట్టిందిరా ఎందుకు పెట్టిందంటే ఏం చెప్పాలి అమానం ఉద్దుల పెళ్ళమా నేను వద్దు అంటే నేను దినాకాడ తీసుకుపోయినా మా అత్తమ్మ వచ్చింది ఇంత మటన్ వేసింది నేను ఉన్నాను మంచిగా లావు అని చెప్పి తింటే సరేలే వేసింది అని చెప్పి తింటా ఈ అది తిన్నాక మా బామ్మారి గారు చూసి వాడు తెచ్చి వాడు పోటీ వేసాడు సరే ఎందుకు బాగా పెట్టాలో మంచిగా ఉంది అని చెప్పి ఆ బోటి తిన్నా తర్వాత మా తాత వాడు వచ్చిండు వాడు తలకాయ బోటి మొత్తం అన్ని కలిసి వేసాడు సరే తీగా ఎవరికి ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళు వేసింది మొత్తం ఇస్తరాకులో మొత్తం తిన్నా మొత్తం పొట్టలు వేసుకున్నా ఈ అమ్మ అది కోసం చల్లకుండా తిన్నట్టు వస్తుంది ఏం చెప్పాలి ఇక 6 సార్లు ఇవ్వమంటే పోనా ఇక అన్ని తిన్నావురా అన్ని వేసుకున్నావురా పొట్టలా అద్దురా దినాల పోడు అద్దురా అంటే ఇంకా నువ్వు పోయేది కాక నన్ను ఎమ్మడ పెట్టుకోని పోతివి అవన్నీ ఎట్లా పట్టినారా నీ కడుపులా అది కడుపాక అయ్యారా ఈ కడుపులో కట్ట పెడదు కదరా ఇంకా చెప్తాను అవన్నీ తింటా అడవి దున్ను పత లెక్క అన్ని తిన్నావురా నాకు తిననీకే సిగ్గు అవుతుందిరా నీకు తినడానికి సిగ్గు అనిపించలేదురా నీ కడుపులో కట్ట పెడదు ఇంకా చెప్తున్నావు ఇజ్జతలేని ముఖం పెట్టుకొని నీ ముఖంలో కట్టే ఒక చుట్టమ్మది అంటే నీకు ఎవరిగా అయిన దానికి కాని దానికి పోతుండాలా వస్తుండాలే చుట్టాల మర్యాద నీకు ఎవరికైనా నీకు ఏదో వేసారు తిన్నాం వాళ్ళని ఇబ్బంది పెట్టదని ఏ బార్కావు నేను ముట్టలేదురా నీ చుట్టపొల్లానే కడుపు మార్చుకొని వచ్చిన నేను ఎరికేనా నీకు నీ లెక్క అయింది కానీ వేసుకొని రాలే కడుపులా
నార్మి మళ్ళీ మాట్లాడకు. నువ్వు మరి తినగా వడొద్దానా నేను కుండీలో మస్తున్నాయి నేను చూసిన తునకలు. చూసినావా తునకలు మస్తున్నాయా? మస్తుంటే మరి అంగిల్లో లుంగిల్లో ముల్లే కట్టుకొచ్చుకోపోయినావు. అట్లా మళ్ళీ బొత్తం వేసుకొని తిందువు. అబ్బా తిద్దామనుకున్నానే మా సటకుడు ఊక నాయనకే తిరుగుతుండు. ఏం తింటాడు ఏం తీసుకోపోతాడని చెప్పి ఆఖరికి కవర్లో వేద్దాం అనుకున్నా. ఎవడు ఊక నాయమని ఉంటుండు, అందుకనే తెలియకపోయినా. నీ ముఖం పాడగా ఇంకా చెప్తాను. తిరిగిండా మంచిగా తిరిగిండా? నీకు అట్నే కావాలరా, అట్నే కావాలి. ఏయ్ లేవు నడు, బట్టలు విండాలి. ఇంకా మస్తు పని ఉన్నది. నా 3 చీరలు నీ 2 అంగిలు ఉన్నాయి, 2 లుంగిలు ఉన్నాయి. ఇంక ఈయన ముఖానికి తెల్ల ప్యాంట్ వేసుకొని నీ అందం పాడిగా మొత్తం కూర పోసుకొని వచ్చింది. ఎవడు తింటాను అనుకుంటున్నావు? రాదు నడు లే, నడు పిండి నడు లే. ఇంకా కూర్చొని ఇట్టు వస్తాను. అబ్బా ఇప్పుడు నేను ఏం పని చేయనే, కింద కూర్చుందాం అంటేనే మొత్తం నొప్పి పెడుతుంది. ఆ గిన్నెలు కూడా తోమను అతను కాదు, నువ్వే తోమియాలా. నేను ఏ పని చేయను, నాకు దొడ్డి పెట్టి నేనే అవస్థ పడుతున్నా. బట్టలు కూడా నువ్వే పెట్టుకున్నా, అతను కాదు. ఇక నీ కిందనొచ్చినా మీదనొచ్చినా నేను నిష్పెట్టే ప్రసక్తే లేదు. బట్టలు విండవలసిందే. లేచి పిండిదులే. ఏమో కూర్చున్నావు ఇంకా లే. కొడుక బట్టలు విండకపోయినావు అనుకో ఇలా నీకు ఉంటుంది నా చేతిలో. లేరా లే, నువ్వు లే ఫస్ట్ లే. రఘుతి బాగా నాకు చెప్తున్నాను. ఏమనుకుంటున్నావు? పొగుడట లెక్కలేదు, ఆరి పోరి కొడుతున్నావు. నువ్వు ఏమనుకుంటున్నావు? నన్ను చూస్తున్నావు అది చెప్తున్నావు. నువ్వు నాకే తొట్టి పెట్టి ఏ పని చేయాలి? నా చేతులు నీకు మూడిందిరా. నీ కట్టున్నది కట్టిరు కాబట్టి అతను ఈ మీరేమనుకుంటాను. ఏయ్ ఏమైనా ఫోన్ కూడా కూర్చున్నావు? మరి ఏం చేయమంటున్నావే? నీలా కూర తిరిగి రమ్మంటున్నావా? ఏయ్ నేను ఊరు తిరగడానికి పోయినానా? మరి ఎడిపోయినవే? చెప్పి పోతప్పుడు చౌలా రాళ్ళు పెట్టుకున్నావా? నువ్వు నాకెప్పుడు చెప్పిపోయినవే? నేను పోతప్పుడే చెప్పి పోయినా. ఇది పిచ్చిదా పగలదా? అసలు నువ్వు చెప్పింది నేను లే తల్లి. నేనైతే చెప్పి పోయినా, నువ్వు వినకపోతే నేనేం చేయాలి? చూడే ఈ నలభైకి బాగా ఎక్కువైతుంది. నాకు కనుక తిక్కలేసింది అనుకో నీ తలకే వాళ్ళకి కొడతా. ఫలగొడతాయి. ఇప్పుడు నువ్వు చెడికైనా పోతే చెప్పిపోను, అప్పుడు నీకు మంచిగా అవుతుంది. ఏంటియా మంచిగా పలానా పని మీద పోతున్నా అని నీకు చెప్పి పోయినా, మళ్ళీ కూడా చెప్పలేదా అంటున్నావు మళ్ళా? సరేనే అప్పుడు వినలేదు, ఇప్పుడు చెప్పు ఏ పని మీద పోయినావు ఇంతకి? నేను ఏదైనా చెప్తే ఒకసారి చెప్తా, మళ్ళా నేను చెప్పాను. ఒకసారి చెప్పినప్పుడు వినాలే. నీకేమైనా పిచ్చి లేచిందా? నాకు కాదు నీకు లేచింది పిచ్చి, అందుకని నేను చెప్పింది నువ్వు మర్చిపోతున్నావు కదా. నీకు దండమే, ఇంకోసారి నువ్వు బయటికి పోతే ఏడికి పోతున్నావు చెప్పకు. నేను అడగా, నాకు ఈ సతాయింపోయింది. నాకు పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే అట్లనే ఉంటుంది మళ్ళా. నువ్వు బాగురా బిడ్డ, నువ్వు బాగు మన గురించి లాగురా. నువ్వు బాగు. అవును చిన్న ఎందుకు కొడుతున్నావు? చెప్పు నువ్వు ఫస్ట్ చెప్పు, ఎందుకు కొడుతున్నావు? అడుగురా, అడిగటం నువ్వు లేక తను కొడుతుంది ఇష్టం వచ్చాడు. నువ్వు బాగురా బిడ్డ, ఆగు. వాని నల్లి కుట్లేసాలు నీకు తెలియదు, సప్పుడే కుక్కో. ఆగత్తమ్మ ఆగు, అసలు ఏమైంది చెప్పు. ఏమైందంటే చెయ్యడు. నువ్వు ఫస్ట్ వాడు బట్టలు విండమంటూరు కత్తాండు. వాని కథ అది నీకు ఎరికేనా? చూడు కోడలా, దాని బట్టలు నేను వినాలాడు చూడు. అత్తమ్మ మామ కూడా నీ బట్టలు విండుతాడా ఇంట్లో? చెప్పు, ఆ పిల్ల అడుగుతుందిగా, ఇప్పుడు చెప్పు సమాధానం. బట్టలు విండు కాదే, గిన్నెలు తోముతాడు, ఇల్లు వాకిలు ఉడుతాడు, బువ్వ వండుతాడు, కూర వండుతాడు, అవసరమైతే కలుపుతాడు, తినబెడతాడు. నీకేమైనా ప్రాబ్లమా చెప్పు, నీకేమైనా ప్రాబ్లమా? చూడు చూసి నేర్చుకో. మామకి అన్నం వండి తినబెడతాడంట అత్తమ్మకి. ఎంత ప్రేమనో ఏమో. నువ్వు దేనికి ఏం మాట్లాడుతున్నావు? ఏమైనా పిచ్చా? బాబాయ్కి పిన్న అంటే ప్రేమ కాదు, భయం, ఉచ్చా. చూసినావే, నేను నీకు భయపడుతున్నాను, ఊరంతా తెలిసిపోతుంది. నువ్వు ఏ వాటికి నచ్చిందంతా పోతుంది. నీ ఇజ్జతి నువ్వే తీసుకుంటున్నావు, నేను కాదు. ఇంట్లో నుంచి బయటకి ఎవరు రమ్మన్నారు? నిన్ను ఎవరు రమ్మన్నారు? నువ్వే వచ్చినావు, నేను రమ్మనిలే. అర్థమైందా? పిన్ని బాబాయ్ మేము ఉంటే ఇంటికాడ చూసుకోరు, కొట్టుకోరు తిట్టుకోరు. మిమ్మల్ని ఇచ్చిన పిల్లలు నేర్చుకుంటట్టుంది. రేపటి నుంచి నాతో అవే పనులు చేయించిన అనుకో ఏం చచ్చిపోతుందిగా. ఆగురా బిడ్డ ఆగురా. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నీ పెళ్ళం నన్ను చూసి నేర్చుకుంటుందా? అన్ని నన్ను చూసే చేస్తుందా నీ పెళ్ళం పనులు? అయినా పిన్ని నువ్వు బాబాయ్తో బట్టల గురించి మరి కరెక్టేనా? అరే మొన్న దినాలు ఉన్నాయని తీసుకొని పోయిండురా. నేను రానన్నా. పోయిన కాడ కూర పేగులు తలకాయ అన్ని లండు బొండు లట్టు బొట్టు అన్ని కడుపులు వేసుకున్నాడు రా. అది తినుడు ఎట్లా తిన్నాడు ఎవరికైనా? బర్రె తిన్నాడు రా. బర్రె తిని మొత్తం పైరు మీద పోసుకున్నాడు రా. పైరు మీద పోసుకొని ఇంటికి వచ్చినాం రా. ఇంటికి వచ్చినాక బాత్రూంలో వచ్చిండురా. బాత్రూంలో వచ్చి సుజాత అని వరుతాండురా. ఏందో వరుతాండు అని పోయినా బాత్రూంలకు. పోయినాక నీళ్ళు దేవే అన్నాడు. పొద్దుగానే ట్యాంక్ నింపి పెట్టిన ట్యాంక్ నీళ్ళు ఏం చేసినావు అని అడిగిన. ఏం చేసినావు అడగ, నీకు ఎందుకు అని చెప్పలేక బయటకు వచ్చిండ్రా. బయటకు వచ్చినాక ప్యాంటు పిండాలనా? తెల్ల ప్యాంటు పిండు అన్న తప్పారా?
మామయ్య దినాలకు పోతే తెల్ల బట్టలు వేసుకొని పోతారా ఎవరైనా? అరే నాదేం తప్పలేరా, దినాల కాడికి పోయినాం, ఇంత మటన్ వేసారు తిన్నా, మా బామ్మాడి గారు వచ్చి ఇంత బోట్ వేసాడు, మళ్ళీ ఇంకోళ్ళు వచ్చి నల్లు వేసారు తిన్నా, గిట్లంతా నాకేవారు కదా. ఏ ఒక బాబు చేసింది మంచి పని అని చెప్పి ఇంకా చెప్పుకుంటున్నావా? అయినా మంచివే కాదు గండిగానే ఎట్లా తింటావే నువ్వు? ఇగో నీకు దండం పెడితేనే నాకు దొడ్డి పెట్టింది, నేను ఏ పని చేయను. నీకు దొడ్డికి పెడితే గోలు వేసుకొని పిండు, కానీ పిండేది మాత్రం నువ్వే. నడు నాతో కాదు, నీతో నువ్వే పిండాలి. చేసేయ్ కదా. నువ్వు ఆగే. నేనేం చేస్తున్నా నాకు మా తెలుసు కానీ నువ్వు నడు. దొడ్డికి పెట్టిందట, దొడ్డికి ఆడ తక్కువ తింటే మంచిగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే కామెడీ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చినాము. ఈ వీడియో వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన కామెడీ వీడియో చాలా కష్టపడి చిత్రీకరించినాము. ప్రతి శుక్రవారం మాత్రం ఈసారి కంపల్సరీ వీడియోలు వస్తాయి. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.